నమస్కారం. ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపకులపతుల స్థానాలని 3 నెలల్లో భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఉన్నత విద్యలో ఇంకా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆంక్షల వలన మంచి విద్యా సంస్థలు అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈ 5 ఏళ్లలో తల్లుల ఖాతాల్లో 16,000 కోట్లు అదనంగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు. ఐ కెనాట్ డినై దట్ రైట్. ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను, ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి? మన పిల్లలండి. ఆ పొరపాటు నేను చేయను. నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్, ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు. వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది 1 class 1 teacher సొల్యూషన్. ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది. సింగిల్ స్కూల్ టీచర్ కన్నా 1 class 1 teacherకి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రైమరీ స్కూల్స్ 1 class 1 teacher. నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి, మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగా అయ్యి, మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా అయ్యి, మా స్టూడెంట్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని బలంగా నమ్ముతున్నాను. అండ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్. మా ఉపాధ్యాయులపైన నాకున్న భరోసాది. వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు, నేను ఆ ట్వీట్ని నేను చదివాను, ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పిల్లలకు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం అందచేయటమే కాకుండా నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయలు లోకేష్ ఖాతాలో వేసుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు. లోకేష్ విసిరిన సవాల్ని వైసీపీ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకి వెచ్చించిన మొత్తం కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందే ఎక్కువ అని మంత్రి పార్థసారథి అన్నారు. ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈ రోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్ లోకి వెళ్ళినాయి అని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 1,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను. మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఈ రోజు ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు, 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి 2 సంవత్సరాల్లో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేసింది. అంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తా ఉన్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలపై స్పందించిన ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తాయి. తక్షణమే ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ఇరు దేశాలకు హితవు పలికాయి. కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చాయి. పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దౌత్య పద్ధతుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని ఇజ్రాయెల్, ఇరాన్లను అభ్యర్థించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని రష్యా తీవ్రంగా
తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోలేదని రష్యా పేర్కొంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ఏమాత్రం సమర్థనీయం కాదని పాకిస్తాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సైనాధికారులు మృతి చెందడంపై లెబానాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సంతాపం తెలిపింది. ఇజ్రాయెల్ దాడిని ఖండించిన హెజ్బొల్లా తాజా ఘర్షణలో ఇరాన్తో చేతులు కలుపుతున్నట్లు మాత్రం ప్రకటించలేదు. చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కుటుంబ సభ్యులకు తల్లికి వందనం అందజేస్తామన్న కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తల్లికి వందనం సొమ్ము ఖాతాల్లో జమ కావడంతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు స్థానిక ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ చిత్రపటాలకి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 ఈరోజు మాకు పడింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, కదిరి నియోజకవర్గం కందికుంట వెంకట ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ఒకరికే పడింది. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ముగ్గురికి 13,000 చొప్పున 39,000 పడింది. తల్లికి వందనం పథకము మా కుటుంబంలో 2 పిల్లలకి ఈరోజు డబ్బులు మాకు అందాయి. సో మా తరపున గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదములు. డ్వాక్రా మహిళలకి శ్రీనిధి కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5,700 కోట్ల రుణాలు మంజూరు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారుల్ని ఆదేశించారు. ప్రతి జిల్లాలోని అర్హులైన మహిళలకి 50,000 నుంచి ₹1,00,000 వరకు వారి అవసరాలకు అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని ఆదేశించారు. విజయవాడలోని సెర్ప్ కేంద్ర కార్యాలయంలో శ్రీనిధి సిబ్బందితో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, సంబంధిత శాఖ సిబ్బందితో శ్రీనిధి మొదటి త్రైమాసిక పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలకి మరింత సులభంగా సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. శ్రీనిధి రికవరీ యాప్ వినియోగంపై ఎస్హెచ్జి సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించాలని అన్నారు. గత 5 ఏళ్లలో కొందరు ప్రాజెక్టు సిబ్బంది శ్రీనిధి రుణాలను దుర్వినియోగం చేయడం పట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలకి పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లను ఆదేశించారు. విశాఖలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి హెచ్పివి క్యాన్సర్ ప్రజా అవగాహన సదస్సుని వైద్యరంగ నిపుణులతో కలిసి నిర్వహించారు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నిరోధించేందుకు అవగాహనతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ తోడ్పడుతుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. 15 నుండి 25 ఏళ్ల మధ్య వయసు వారికి హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలను తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువ శాతంలో ఉంది. వాళ్ళల్లో 1/5 అంటే 20% మంది మన దేశంలోనే ఉన్నారు. మన భారతదేశంలో కార్సినోమా సర్విక్స్ కేసెస్ చాలా ఎక్కువ శాతంలోనే ఉన్నాయి. ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కొంత ఆలస్యంగా మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే స్టేజ్ 3-4లో వస్తుంటారు. కార్సినోమా సర్విక్స్ అనేది హ్యూమన్ పెపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని, దీనికి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోకూడదు అన్న చాలా రీసెర్చ్, చాలా పరిశోధనలు, అధ్యాయాలు అయిన తర్వాత హ్యూమన్ పెపిలోమా వైరస్కి యాంటీగా ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రతి ఆడపిల్లకి ఇవ్వడం. అవగాహన కలిగిన తర్వాత హ్యూమన్ పెపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటే బహుశా 98% కార్సినోమా సర్వీస్ కేసెస్ని మనం బాగా తగ్గించుకోగలుగుతాం. ఏలూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటి సంయుక్తతో కలిసి ప్రారంభించారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ తన కొత్త సినిమా అఖండ 2 తాండవం గురించి ముచ్చటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడు బాలకృష్ణ, సినీ నటి సంయుక్తను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అఖండ కాంబినేషన్ ఇప్పుడు సంయుక్త మిత్రులు గారు నేను అఖండ సినిమా చేస్తున్నాం. తాండము మొన్న జార్జియాగా వెళ్ళి వచ్చాం. షూటింగ్ క్లైమాక్స్ ఫినిష్ అయింది. చాలా బాగుంది సినిమా. మొన్న టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ చూపించినందుకు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి నేను సెలవు తీసుకుంటాను. ప్రాచీన భారత సంస్కృతిలో యోగా ఒక భాగమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగాంధ్రలో ఆయన పాల్గొన్నారు. అధికారులు గ్రామస్తులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గిన్నీస్ బుక్ రికార్డు సాధించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియలో అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 21వ తేదీన విశాఖపట్నంలో హాజరు కాబోతా ఉన్నారు. రేపు 21వ తేదీన 5 లక్షల మంది ఫిజికల్గా విశాఖపట్నంలో హాజరైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఆ ప్రక్రియలో 2 కోట్ల మందిని ఇన్వాల్వ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలిలో శకలాల తొలగింపు కొనసాగుతూ ఉంది. వైద్యుల వసతి గృహంపై పడిన విమాన శకలాలను సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. విమాన ప్రమాద స్థలిలో ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్ పర్యవేక్షణలో విమానయాన సిబ్బంది శకలాలు తొలగిస్తున్నారు. ప్రమాద స్థలిలో ఎఫ్ఎస్ఎల్, అగ్నిమాపక సిబ్బంది, ఏఏఐబి, డీజీసీఏ, సిఐఎస్ఎఫ్ బృందాలు శకలాల తొలగింపులో నిమగ్నమయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.